సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు। ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ సిహెచ్ నాగేందర్, శివాలయం వద్ద ఆర్య వైశ్య సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కిరాణా వర్తక సంఘం నాయకులతో పాటు పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు। అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో బార్ అధ్యక్షులు ఆర్ఎల్ వీరమల్లయ్య ఆధ్వర్యంలో మిలింద్ కాంబ్లే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు। వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మార్కెట్ కార్యదర్శి రవికుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించి 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఉన్నారు। 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేర్యాల మండల ప్రజలు, అదేవిధంగా రాజకీయ నాయకులకి, అదేవిధంగా ప్రెస్ మిత్రులకి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మన మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజలింగం గారికి, అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు। ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ధన్యవాదాలు। 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేర్యాల ప్రజలందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వాతంత్ర దినం మనందరికీ తెలుసు, ఎంతోమంది యోధులు స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని చేయటం వల్ల మనకు స్వాతంత్రం లభించింది। స్వాతంత్ర ఫలాలను ప్రజలందరూ స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా, స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించే విధంగా పోలీస్ శాఖ వైపు నుంచి మేము తీసుకున్న అన్ని చర్యలు కూడా ప్రజల యొక్క స్వాతంత్రాన్ని కాపాడటంలో మళ్ళీ అదేవిధంగా కంటిన్యూ చేయడానికి మరొకసారి ఈ సందర్భంగా అందరం శపథం తీసుకొని ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం।